హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. పొద్దున్నే ఇలాగా మాకు ఇంట్లో ఏమట వచ్చారండి, పాట పాడుతూ ఉన్నారు. అవి వింటూ ఇవాళ నేను మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. అంటే మామిడికాయ తొక్కు పచ్చడి అంటే ఇది ఒక 2-3 రోజులైతే నిల్వ ఉంటుందండి, అంతకు మించి అయితే ఉండదులేండి. ఇది మామూలు నిల్వ పచ్చడి కాదు, తొక్కు పచ్చడి. ఇవిగో ఇవి దీన్ని మేము ముక్కలుగా కట్ చేశాను అనమాట. మామిడికాయని శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేశాను. ఈ మామిడికాయలు 3 మామిడికాయలు కంట్రీ డిలైట్ వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చారండి. ఒక 1/2 కేజీ ఏమో ఉల్లిపాయలు, ఒక 1/2 కేజీ ఏమో మామిడికాయలు ఫ్రీగా ఇచ్చారు. మీరు కూడా బుక్ చేసుకోండి, కంట్రీ డిలైట్ లో ఫ్రీ ఉందన్నమాట. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఇది ఉపయోగించుకోండి. ఇదిగోండి ఎండుమిరపకాయలు, చక్కగా ఎండుమిరపకాయలు తొడియాలన్నీ తీశాను. ఎండుమిరపకాయలు వేసి ఇదిగో చిన్నుల్లిపాయలు, తెల్ల ఉల్లిపాయలు అంటారు కొంతమంది. ఉల్లిపాయలు ఎక్కువ వాడితే చాలా మంచిదండి చిన్న ఉల్లిపాయల్ని. అలాగే కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటారండి. ఉప్పు వేసుకుంటే మంచిగా మనకు ఉప్పు, కారము, పులుపుకి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఎంత పులుపు అయితే ఉంటుందో దాన్ని చూసుకొని దాని మోతాదులో కొంచెం ఉప్పు వేసుకోండి. తగ్గితే మళ్ళీ అయినా మనం లాస్ట్లో కలుపుకోవచ్చండి, అదేం ప్రాబ్లం ఏమి ఉండదు. మిరపకాయలు మాత్రం కొంచెం ఒక 100 గ్రాములు అలా ఉంటాయండి. కొంచెం మోయనమైన మిరపకాయలు తీసుకున్నాను. దానిలో చెన్నుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసాను. మిక్సీ పడుతున్నాను. ఇదిగో ఈ మామిడికాయలు ఉన్నాయి కదండి, కొద్దిగా 2 కాయేమో కొంచెం తెల్లగా వచ్చింది, ఒకటేమో కొంచెం ద్వారగా మగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. సరే 2 కట్ చేశాను. ఒక చిన్న మామిడికాయ అయితే మిగిలింది, అదైతే దాచాను. ఇంకో రోజు మామిడికాయ పప్పు చేసుకోవచ్చులే అనేసి అందుకే ఉంచాను. ఇక మిక్సీ పట్టాను అనమాట. వాటిని మిక్సీ పట్టేసేసేసాను. మిక్సీ పడితే చక్కగా మెత్తగా మిక్సీ అయిపోయిందండి చక్కగా. అదే రోట్లో దంచుకుంటే ఇంకా బాగా టేస్ట్ అనిపిస్తుంది. ఈ ముక్కలన్నీ దానిలో వేసాను. ఈ మామిడికాయలు కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ దానిలో వేసాను. ఈ మామిడికాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అమ్మ అయితే మిరపకాయలన్నిటిని చక్కగా దంచి ఈ మామిడికాయలన్నీ వేసుకోవడం, దానిలో కచ్చాపచ్చగా దంచి పోపు పెడుతుందండి. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో. ఎలా అయినా అమ్మ వంటలు అమ్మయ్యానండి. వాళ్ళు వండుతుంటే మనం తిన్నప్పుడు అప్పుడు తెలియలేదండి మనకు ఆ విలువ. ఇప్పుడు మనం వండుకుంటుంటే ఎంత వండినా కానీ మనం అమ్మ చేతి రుచి మనకు రాదండి. అదేంటో మరి, వాళ్ళు ప్రేమను కలిపి పెడతారో తెలియదు, ఆప్యాయతను కలిపి పెడతారో తెలియదు కానండి, అదొక టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇంతలో అయిపోయింది. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టానండి. రోల్ అంటే దంచుతుంటే సౌండ్స్ వస్తాయని మేము మిక్సీయే వాడుతున్నానండి. ఇదిగోండి అలా అయింది. దీనికి పోపు పెట్టేసుకోవటమే. పోపు పెట్టుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. 4-5 రోజులు నిలువ ఉంటుంది. పోపు పెట్టకపోతే నిలువ ఉండదు, అంతగా టేస్ట్ అనిపించదు అనమాట. మనకు కారంగా అనిపిస్తుంది. అదే పోపు పెట్టుకున్నాం అనుకో చాలా టేస్ట్గా ఉంటుంది. 2-3 రోజులు నిలువ ఉంటుంది. అసలు తింటుంటే ఈ రోజు చేసిన పచ్చడి కన్నా తర్వాత రోజుకి ఉప్పు వేస్తాం కదా, ఉప్పు కొంచెం ఊరితే ఆ ముక్కకి బాగా పట్టిద్ది అనమాట. అప్పుడు ఇంకా టేస్ట్ బాగా అనిపిస్తుంది. తింటుంటే అసలు చాలా బాగుంటుంది అనమాట. మైమరిచిపోతాం, అంత టేస్టీగా ఉంటుంది. నిల్వ పచ్చడి టేస్ట్ నిల్వ పచ్చడిదే, ఈ తొక్కు పచ్చడి టేస్ట్ తొక్కు పచ్చడిదే, చాలా బాగుంటుంది. ఇదిగోండి పోపు పెట్టుకోవడానికి పోపు దినుసులు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్ వేసాను, ఎండుమిర్చి వేసాను. చిన్నులపాయ కూడా ఒకటి తీసుకొని కొంచెం కచ్చపచ్చగా దంచి వేసామనుకో ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఆల్రెడీ మనం కారంలో వేసాము, స్మెల్ వస్తుంది. కానీ ఈ ఫ్రైలు మన పోపులో కూడా కొంచెం వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ వస్తుంది చూడండి. ఆ వేగేటప్పుడు వచ్చే మంచి ఫ్లేవర్కి బాగుంటుందండి. చాలా మంచిది అనమాట, హెల్త్ పరంగా చాలా మంచిది. ఇప్పుడంతా మనం మామిడికాయ పట్టుకొని పెట్టుకున్నాం కదండి, మిక్సీ పట్టి పెట్టాను కదా, ఇవి బాగా వేగాక ఆ మిక్సీలో తీసి ఈ పోపులో వేసుకోవటమే అనమాట. ఇదైతే ఓ 4 రోజులు నిలువ ఉంటుందండి. వేడి అన్నం వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అసలుకి ఇంకా మైమర్చిపోతాం అనమాట. ఇది టెంపరీకి అయితే ఓ 4 రోజులు నిలువ ఉంటుంది, బాగుంటుంది అన్నం. అలాగే ఇంకొంచెం పప్పుండి ఆ పప్పులో ఈ పచ్చడి కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది అనమాట. అసలు మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇదే చాలా కష్టపడాల్సిన విషయం కాదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఒక మామిడికాయ ఉండి, ఎండుమిర్చి ఉంటే, చిన్నులపాయలు ఉంటే చాలండి. ఈజీ ప్రాసెస్. ఇవన్నీ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఒక మామిడికాయ మాత్రం తెచ్చుకున్నారు అంటే చాలండి, మిగతా ఐటమ్స్ అన్నీ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఆనియన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉండేవే. సింపుల్గా అయిపోతుంది. మన పని కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఎక్కువ టైం కష్టపడాలి, దీని గురించి ఎక్కువ చేయాలనే ఇది కూడా ఉండదు. త్వరగా అయిపోతుంది. త్వరగా అన్నంలో వేసేసుకొని వేడివేడి అన్నం వండేసుకొని పక్కన అది వేసేసుకొని తినేయచ్చు.
చాలా బాగుంటుందండి, టేస్టీగా అనిపిస్తుంది. నేను తింటే ఇలా అలా తినేసి ఒక ప్లేట్ కాదు 2 ప్లేట్లు కూడా తినేస్తాను, అంత టేస్ట్ అనిపిస్తుంది. ఇదిగోండి వేసుకొని తింటున్నాను. అదిగో వేడివేడి అన్నం వండుకున్నాను, వేసుకొని పచ్చడి వేసుకొని తింటున్నాను. నేనైతే మామూలుగా తినేస్తానండి, నెయ్యి వేసుకొని తింటే కూడా ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఇవాటి కన్నా రేపు చూడండి ఈ పచ్చడి బాగా ఊరుతుంది అనమాట. అప్పుడు వాటర్ పైకి వస్తుంది కొద్దిగా, చుట్టూ ఇప్పుడు మనం బాండీలో ఉంచామా ఆ బాండీలో చుట్టూ వాటర్ వస్తుంది, అంటే ఇది ఊరుతుంది అనమాట. ఉప్పు ఈ పులుపు ఊరిద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది అసలుకి. నాకైతే భలే ఇష్టం అండి ఈ పచ్చడి అంటే. మా అమ్మ చేస్తే అయితే ఈ రోజు తింటాను, రేపైతే ఇంకా ఎక్కువ వేసుకొని 2 పూట్ల కాదు 3 పూట్ల కూడా తింటాను. నాకు అంత ఇష్టం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మీరు కూడా ఈ పచ్చడి చేసుకోండి.